ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్ గారి ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి వర్ధంతి ఘనంగా ఇక్కడ మేము జరుపుకుంటున్నాం. ఆయనకు నివాళులు అర్పిస్తూ ముఖ్యంగా ఆయన వ్యక్తి కాదు, ఒక శక్తి. ఈరోజు ప్రజానాయకుడు, చరిత్రలో నిలిచిపోయిన పేరు వైఎస్ఆర్, ప్రజల గుండెల్లో నిలిచిపోయిన పేరు వైఎస్ఆర్, రైతు హృదయాల్లో నిలిచిపోయిన పేరు వైఎస్ఆర్, విద్యార్థుల ఆలోచనలో నిలిచిన పేరు వైఎస్ఆర్, నిరుద్యోగ సమస్య తీర్చింది వైఎస్ఆర్, జలయజ్ఞాన్ని సృష్టించింది వైఎస్ఆర్. ఈరోజు దాదాపు ఆయన అకాల మరణం చెంది 16 సంవత్సరాలు అయితే ఉంది. ఈరోజు కూడా ప్రతి ఒక్క కుటుంబం ఆయనకి తలుచుకుంటున్నారు. ఎందుకు తలుచుకుంటున్నారంటే ఆ మహానుభావుడు ప్రతి ఒక్కరికి ఇల్లు అందించాడు. ఇల్లు లేని వారికి, రేషన్ కార్డు లేని వారికి రేషన్ అందించాడు. కరెంటు మీటర్ 200కే ఇచ్చాడు. కుళాయి కనెక్షన్ 200కే ఇచ్చాడు. అలాంటి పరిపాలన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు ఈరోజు కూడా అమలవుతున్నాయంటే అది ప్రజలకు ఎంత ఉపయోగం చెప్పేసి ఒకసారి ఆలోచించాలి మనమంతా. అదేవిధంగా ఆయన తనయుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్ఫూర్తి తీసుకొని ఒక పార్టీ స్థాపించి పాదయాత్ర చేసి ప్రజల అవసరాలు గుర్తించి రైతులకు ఏమవసరం ఉంది, విద్యార్థులకు ఏమవసరం, కార్మికులు, కర్షకులకు, ఆడపడుచులకు ఏమవసరం అని చెప్పేసి అందరికీ మాట్లాడుతూ పాదయాత్ర సాగిస్తూ తిరిగి ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా ఆయనకి ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకోబడిన తర్వాత ఆయన ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో పూర్తి నెరవేర్చారు. ఇంకా అదనంగా ఇంకా ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ప్రజలు ఇంకా ఏదో ఆశించారు, మేము ఓడిపోయాం. అయినా మా నాయకుడు ఒకటే సందేశం ఇచ్చారు, ప్రజల తీర్పుకు శిరస వహిస్తాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్యకర్తలకు ఎక్కువ సమయం కేటాయించలేదు, నాయకులకు ఎక్కువ సమయం కేటాయించలేదు. ఈసారి అలా కాదు, ప్రతి కార్యకర్త కలుస్తా, ప్రతి కార్యకర్తలు విజ్ఞప్తి స్వీకరిస్తా అని చెప్పేసి వాళ్ళ ఉత్సాహంలో మరింత ఊపిరి పోసి ముందుకు నడిపిస్తా అని చెప్పేసి జగన్మోహన్ గారు చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. అంతేకాదు మరొక విషయం చెప్తున్నా, 2019 24-5 సంవత్సరాల అధికారం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ 5 సంవత్సరాల కాలంలో కేవలం మహిళలకు సంక్షేమ పథకాలు 2,77,000 కోట్ల 760 కోట్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ గారికి దక్కుతుంది. మరొక విషయం చెప్తున్నా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు అమలు కాలేదు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ గారు ఒక ధైర్యవంతుడు, విద్యావంతుడు, యువకుడు. ఎవరు కూడా ఆధారపడే అవసరం లేదు. ఖచ్చితంగా మా అందరికీ మంచి రోజులు వస్తాయి. మనమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతం చేస్తాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా అసెంబ్లీ, పార్లమెంట్కి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి ఖాయం చెప్పేసి సభ ముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్, జై జగన్.